ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 2వ తారీఖు లగాయతు మార్చి 8వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురువు వృషభ రాశి యందు, మిథున రాశి యందు కుజుడు, అలాగే కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు రవి, శనేశ్వర గ్రహములు, అలాగే మీనరాశి యందు రాహు, శుక్ర గ్రహాలతో పాటుగా బుధ గ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రుని యొక్క స్థితిగతులు ఈ వారంలో ప్రధానంగా మీనరాశి మొదలుకొని మిథున రాశి వరకు చంద్రుని యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు గురుగ్రహము, తృతీయ స్థానమందు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు రవి, శనేశ్వరుల యొక్క యుతి అనుకూలిస్తూ ఉండడం, ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా ఉండడం వల్ల 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి రానున్నాయి. ఈ 5 గ్రహాల యొక్క శుభ సంపత్తి వల్ల అటు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఎదుగుదల గోచరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి గురుగ్రహం 2వ స్థానమందు సంచరించేటువంటి ఈ కాలంలో యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రత్యేకించి కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి విధానంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు చేసేటువంటి చర్యలు, అలాగే సమయానుకూలంగా నడుచుకునేటువంటి విధి విధానాల పట్ల ఇతరులు చాలా ఆకర్షితులవుతూ ఉంటారు. అలాగే మీ మాటకి ప్రేరణ పొందేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే మీ మాట మీద ఆధారపడి ముందుకు వెళ్ళేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులు వారితోటి మీకు ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉండడం, కుటుంబ సభ్యులు మీతో చక్కగా మెలుగుతూ ఉండడం, అలాగే ఏదైనా పొరపచ్చాలు ఉన్నప్పుడు ప్రత్యేకించి అన్నదమ్ములతో కానీ తోబుట్టువులతో కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి మాట పట్టింపులు తండ్రి తరఫు కానీ తల్లి తరఫు బంధువులతో కానీ ఉంటే అవన్నీ కూడా సమసిపోవడానికి, బంధువులందరూ కూడా ఒకే చోట కూడి ఆనందంగా ఏదైనా శుభ కార్యక్రమాల్లో వాటిలో కలుసుకుని మాట్లాడుకోవడానికి కూడా ఈ వారంలో ప్రత్యేకించి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారం కనబడడం లేదు. ప్రత్యేకించి ఏదైనా ఖర్చు అనేటువంటిది ఉంటే శుభమూలో వ్యయశ్చైవ, శుభ కార్యక్రమాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. వ్యయస్థానముందు శుక్రబుధుల యొక్క కలయిక అటు వాహనాదులు, గృహములు, గృహానికి సంబంధించినటువంటి ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులను సూచిస్తూ ఉన్నాయి. ఈ వారంలో స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు కొంచెం తక్కువగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు కూడా కొంత అధికంగా చేయవలసి వస్తుంది మేషరాశి వారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా చికాకులు, సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ వారంలో గ్రహస్థితి సహకరిస్తూ ఉన్నది. కుజుడు తృతీయ స్థాన స్థితి అటు వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగ వ్యవసాయాల పరంగా కొంత కీలకమైనటువంటి మార్పుని సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, తత్ఫలితంగా మంచి ఫలితాలను పొందుతూ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి.